బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నల్గొండ కలెక్టరేట్ ఎదుట బీసీ జేఏసీ ధర్నా చేపట్టింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ చట్టబద్ధంగా రాజ్యాంగ సవరణ చేయాలని నల్గొండ జిల్లా బీసీ జేఏసీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద ఆర్డీఓ ఎంఆర్ఓ 42% రిజర్వేషన్లు చట్టభద్రత ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో ఈరోజు నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాక్ కుల సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పిసిసి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 42% ఈ పార్టీ నుంచి ఇస్తూ 3,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఉన్నది, మన కుంటుపడుతుంది వ్యవస్థ అని చెప్పడం ఇది సరి అయిన న్యాయం కాదు. ఉన్నటువంటి 2.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీయడం చాలా దారుణం. ఇప్పటికైనా ఎన్నికలకు రద్దు చేసుకొని చట్టసభల్లో స్థానిక సంస్థల్లో చట్టభద్రత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఆర్ కృష్ణన్న గారు, మేమెంతో మాకంతా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు జనాభా దమాషం ప్రకారం మేము రిజర్వేషన్లు ఇస్తాం, 42% అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి దాన్ని కూడా తప్పదాటేయడం జరిగింది.